హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముదిగొండ మండలానికి చెందిన పక్కన గ్రామం ఎడవెల్లి దగ్గర అయితే ఉన్నాము. అయితే ఇక్కడ మొక్కజొన్న ఇటు మొత్తం మొక్కజొన్న పంటే నడుస్తుంది. ఇక్కడ ఎక్కువ శాతం మొక్కజొన్న వేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతులు. అయితే ఇక్కడ మొక్కజొన్న అయితే ఇక్కడ ఆరబెడుతున్నారు అన్నమాట. అయితే దీని గురించి కనుక్కుందాం ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ ఆరబెట్టినటువంటి మొక్కజొన్న వచ్చేసి మొత్తం 3 ఎకరాల్లో వేశారంట. 3 ఎకరాలు. 3 ఎకరాలకి ఎన్ని నెలలు? 3 నెలలు. 3 నెలల పంట ఇది. 3 నెలల పంట. ఏం పేరు ఇక్కడ దగ్గర? ఏం పేరు తాత? పరిపల్లి నాగేశ్వరరావు అంట రైతు పేరు. ఎన్ని ఎకరాలు వేసారు? 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఓకే ఓకే. 3 ఎకరాలు అంటే ఇప్పుడు విత్తనం ఏం వాడిన ఐడియా ఉందా? జిల్లు. ఓకే ఓకే. జిల్లు మైకో జిల్లు. ఓకే. 60-40. ఓకే. ఇప్పుడు ఇది అందాజా మొత్తం ఎన్ని క్వింటాలు ఉంటుంది? ఇది 100 క్వింటాలు అయితే 100 క్వింటాలు. మరి ఇట్లా ఆరబెడుతున్నారు దేనికోసం? ముద్దలు ఉన్నట్టుండి వేసుకోరు, తెర తక్కువ ఆడుతారు. ఎండ పెడితే ఇక మంచిగా రేటు పోతాయి. ఇక డ్రై క్వాలిటీ చేయాలి. ఓకే. గంట పచ్చిగుంటే కొనరు. ఇక తక్కువ కడుతారు. 1800, 1700 కడుతారు పచ్చిగుంటే. అంటే క్వింటాల్ లెక్క ఇది? కింటా 1700. కింటా 21 నడుస్తుంది ఇప్పుడు. కింటా 21 నడుస్తుంది. కింటా 21. ఓకే. అంటే ఇప్పుడు ఇది కూడా పెరుగుతుంది తగ్గుతూ ఉంటుందా? పెరిగింది గింజలు బట్టి, క్వాలిటీని బట్టి. డై క్వాలిటీ అయింది అనుకో 2100, 2200 పెడతారు. ఓకే. ఇప్పుడు నార్మల్గా అయింది అనుకో 19, 1950, 18 ఇట్లా తీసుకుంటారు. ఓకే ఓకే. ఇది కూడా మొత్తం రేట్ అప్ అండ్ డౌన్ అయితేనే ఉంటుంది. అంటే దీంట్లో కూడా క్వాలిటీ రకాలు ఉన్నాయి. ఇందులో క్వాలిటీ రకాలు ఉన్నాయి. జిల్లు అని, మైకో అని, ఇంకెన్నో రకరకాల. ఇప్పుడు ఇది నెంబర్ 1 క్వాలిటీ. ఇట్లా నెంబర్ 1 క్వాలిటీ. అంటే ఎట్లా గుర్తుపట్టడం? అంటే మన ఇత్తనం వేస్తున్నాంగా, ఆ ఇత్తనాన్ని బట్టి మనం ఇక ఏ క్వాలిటీ అయింది. అదో మైకో, అది ఇదో జిల్లు. ఓకే. ఇది మైకో. అది మైకో. అది అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయా? 2 రకాలు ఉన్నాయి. ఓకే ఓకే. ఇటు పక్కన ఉన్నటువంటి విత్తనాలన్నీ వచ్చేసి మైకో అంట. ఈ మైకో సీడ్స్ అంట. ఇవి మొత్తం ఇవి కూడా నెంబర్ 1 క్వాలిటీ అంట. అక్కడ అటు చేస్తున్నారు, అటేమో జిల్లు అంట. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు మొక్కజొన్నకు సంబంధించినది. అయితే ఇది కూడా కింటాకి 1800 నుండి 2100 వరకు పలుకుతుంది. ఇది అంటే నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 2100 అయితే వెళ్తుంది అంట కింటాకి. ఒకవేళ సెకండ్ క్వాలిటీ ఏమైనా ఉంటే మాత్రం తగ్గే అవకాశాలు ఉంది. అది కూడా మనకు తడి ఉంటే మాత్రం తీసుకోరు, కొంచెం బాగా డ్రై చేసి అమ్మాలి అని చెప్తున్నారు. సరే, ఇది మొత్తం ఏం చేస్తారు, దేనికోసం అనేది? ఇది ఇట్లా ఆరబెడతారు కట్టే. ఇప్పుడు ఇది దేనికి వాడతారు? అన్నిటికి, కోళ్ళకి, గొడదానాకి, కోళ్ళకి, మన శనగపిండిలో కలుతుంది. ఇది పిండి అన్నిటిలో జొన్న రొట్టెకి అన్నిటికి జొన్న పిండి, ఏ పిండి ప్రతి పిండిలో కలుతుంది. అచ్చా, దీన్ని పట్టించి మిల్లు పట్టించి వాళ్ళు ప్రతి పిండికి వాడచ్చు ఇది. ఓకే ఓకే. ఈ చేపలకి, కోళ్ళకి, కోళ్ళకి అన్నిటికి. ఓకే ఓకే. విన్నారా ఫ్రెండ్స్? అయితే ఇదంతా మొత్తం ఎండబెట్టిన తర్వాత వీళ్ళు కొనుగోలు ఏదైతే కొంటారో వాళ్ళు, తర్వాత కంపెనీకి వాళ్ళు పంపించిన తర్వాత ఇది పిండి పట్టేస్తారంట. కోళ్ళ కోసం దానా అన్నమాట. కోళ్ళకి దానా, తర్వాత చేపలకి, అదేవిధంగా ఏమైనా రకాలు జొన్నల్లో పిండి కలపడానికి, అట్లాంటి అన్నిటికీ ఉపయోగిస్తారంట. ఇక్కడ మన రైతు ఇట్లా చెప్తున్నారు మొత్తం ఇట్లా డీటెయిల్స్ అనమాట. ఇది దాన కోసం అని చెప్పేసి ఇలా ఏర్పాటు చేస్తున్నారు. బాగా ఎండితేనే మనకు ఇక్కడ దీనికి గిట్టుబాటు ధర అనేది వస్తుంది. అది కూడా మళ్ళీ విత్తనాన్ని బట్టి కూడా ఆ రకాలు క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అనేవి కూడా ఉంటాయని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.